ఓం గం గణపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ జూన్ మాసంలో 15వ తేదీ నుండి దాదాపుగా జూలై 15 వరకు కూడా సూర్య భగవానుడు మిథున సంక్రమణం అంటే మిథున రాశిలోకి సూర్యుడు ఈ నెల రోజులు కూడా అక్కడే సంచరిస్తూ దాదాపుగా ఈయన ఆచరిస్తూ కూడా అంటే అక్కడ సంచరిస్తూ కూడా ఈ సూర్య భగవానుడు వృషభ రాశి వారికి అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితులను కలుగజేస్తూ ఉంటాడు. కుటుంబంలో విరోధాలు, తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు, దాని ద్వారా విపరీతమైనటువంటి ధనము ఖర్చు అవ్వటం. ముఖ్యంగా వృషభ రాశి వారు తమ చేసేటటువంటి ఉద్యోగాలు, వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆ విషయాలలో కొంచెం తగు జాగ్రత్తగా మాట్లాడటం, ఆకర్షించేటటువంటి శక్తిని వారు పెంపొందించుకోవటము, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడి అవతల వాళ్ళని ఆకర్షించాలో నేర్చుకోవాలి తప్ప అవతల వ్యక్తులు మీకు ఏదైనా పని చెప్పినా, వ్యాపార పరంగా ఎవరైనా ఉన్నట్లయితే వ్యాపారంలో మీరు సేల్స్ ద్వారా కావచ్చు, లేకపోతే మీరు ఎవరితో అయినా మాట్లాడి పలానా వస్తువుని విక్రయించాలన్నా, అంటే అది ఏ విషయమైనా సరే, ఏ వస్తువైనా సరే, అక్కడ కనుక మీరు సంయమనం పాటించకుండా సరైనటువంటి ఆలోచన సరళి కానీ సరైనటువంటి వాక్ స్థితిని కానీ కలిగి ఉండకపోతే ఆర్థికంగా నష్టపోతారు. తగు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా తండ్రితో మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడండి. అనవసరమైనటువంటి వాగ్వాదం చేయకండి. వృషభ రాశి వారు తండ్రితో గనక వాగ్వాదం చేసినట్లయితే గనక ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలుగుతాయి. తండ్రిని గౌరవించండి, లేకపోతే మాట్లాడకుండా ఉండటం చాలా మంచిది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసేటటువంటి ప్రయత్నాలు, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలలో అన్ని ఆశాభంగాలే కలుగుతాయి. సౌఖ్యకరమైనటువంటి ఉద్యోగం లేదని, లేకపోతే చేసేటటువంటి ఉద్యోగాలలో ఆర్థికంగా బాగాలేదని వేరే ఉద్యోగానికి ప్రయత్నాలు చేయటము, అవి వస్తాయో కాబట్టి వీరికి బాధపడటము, ఆకస్మికంగా ఆర్థికంగా వీరు నష్టపోవటము, ఇవన్నీ కూడా ప్రయాణాలలో విపరీతమైనటువంటి ధనము ఖర్చు అవటము, బంధువులతో వీరికి వాక్ సంబంధిత దోషాలు కలిగి, మరి తండ్రికి సంబంధించినటువంటి బంధువులతో వీరు మాట పెరిగి విరోధాలు కలగటము జరగటానికి ఈ వృషభ రాశి వారికి సూర్యగ్రహ స్థితి అస్సలు బాలేదు. అట్లాగే కంచంలో చక్కగా పంచభక్ష పరమాన్నాలు ఉన్నప్పటికీ కూడా తినలేనటువంటి పరిస్థితి కలిగి ఉంటూ ఉంటారు. అది ఆరోగ్యపరంగా కావచ్చు, కాకపోతే మీకు ఉన్నటువంటి కోపము, ఆవేశము. ఎందుకని వృషభ రాశిలోకి ఈ 20వ తేదీన అప్పటి వరకు 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఎంతో వేదన పెంపొందించి ఇప్పుడు జన్మరాశిలోకి కుజుడు రావటం వలన వీరికి సంఘంలో సరైనటువంటి గుర్తింపు లేదని, లేదా వ్యాపారంలో వీరికి ఏదో నష్టం వచ్చిందని, వ్యాపార భాగస్వామ్యంలో ఎవరో వీరిని మాటన్నారని చెప్పి మనసులో తలుచుకుంటూ ఇందాక నేను అన్నట్టుగా తినే తిండిని సరిగ్గా తినలేక ఇంట్లో కోపము, ఆవేశము, కుటుంబంలో ఉన్నవారితో వాగ్వాదము, విద్వేషాలు, ఇలాంటివి ఎన్నో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యకరమైనటువంటి సమస్యలు వీరిని చుట్టముట్టే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఏది అనుకున్నా సరే ఆ విషయాల యందు వీరికి ఉన్నటువంటి కోపము, ఆవేశమే బద్ధ శత్రువుగా వీరిని శపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కోపము, ఆవేశము తగ్గించండి, ఆగ్రహాన్ని దరి చేర్చకండి. సాధ్యమైనంత వరకు ఈ కుజుడు 4వ స్థానాన్ని చూడటం ద్వారా 4లో ఉన్నటువంటి కేతువు, ఈ కుజవత్ కేతువు, కుజుడు కేతువు ఒకే ఫలితం, కుజుడిచ్చే ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి వ్యాపారాల్లో నష్టాలు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి వ్యాపారాల్లో నష్టాలు ఇస్తారు. విద్యార్థులైతే కనుక విద్యలో విపరీతమైనటువంటి ఆటంకాలను కలుగజేస్తూ ఉంటాడు. అసలు చదవాలని అనిపించే అవకాశం ఉండదు. సంఘంలో అప్రతిష్టపాలు చేస్తాడు ఈ కుజుడు కేతువు కలిసి. అట్లాగే వాహనాల పరంగా కనుక సరైనటువంటి సంయమనం పాటించకపోయినా, అవసరం లేని ప్రయాణాలు చేసినా కూడా ధన నష్టంతో పాటుగా తండ్రి ఆగ్రహానికి గురయ్యి అనవసరమైనటువంటి ప్రమాదాలు కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కుజుడు కేతువు యొక్క దృష్టిలో. కాబట్టి కొంచెం ప్రయాణాలు తగ్గించడం మంచిది. దాని ద్వారా మనసు ప్రశాంతంగా ఉండే అవకాశము, అనవసరమైనటువంటి ఖర్చులు కలగడానికి అవకాశం ఉండకపోవచ్చు. భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కుటుంబ సమస్యలు కలుగుతాయి. ఒక్కోసారి ఆకస్మికంగా వీరి మధ్య విడిపోయే పరిస్థితి కలుగుతూ ఉంటుంది.
అట్లాగే కుటుంబ సభ్యులు లేకపోతే అన్నదమ్ముల మధ్య వైరము పెరగడానికి అవకాశం ఉంది. పిత్రార్జితాలు మాత్రార్జితాల పరంగా కావచ్చు, సంతానపరమైనటువంటి విషయాల పరంగా కావచ్చు, వృషభ రాశి వారికి సడన్ గా ఏదో రకమైనటువంటి గొడవలు కలిగి పోలీస్ స్టేషన్లకి లేకపోతే న్యాయస్థానాలకి వెళ్ళే అవకాశం కలుగుతుంది. వీరికి ఎవరో పెద్దవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనే అవకాశం తీసుకుంటారు, కానీ ఎవరు కూడా సమయానికి వీరికి సహాయానికి వారికి సహాయానికి రారు. అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి 3వ స్థానంలో బుధ గురు శుక్రుల యొక్క సంయోగము ఒకందుకు శుక్రుడు కొంతవరకు యోగించినా కూడా ప్రయాణాలు అధికంగా చేయటం, ప్రయాణాల ద్వారా విపరీతమైనటువంటి ధన నష్టం కలగటం. అట్లాగే వీరు కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా అంటే ఉన్నట్టుండి వారి ఇంటికి ఎవరో ఒకరు రావటం, లేకపోతే ప్రయాణాల్లో కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వటం, ఆ పరిచయాల పరంగా వీరు ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు మాట్లాడటము, దాని ద్వారా ధనాన్ని అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేటటువంటి ఆలోచనలతో మీ దగ్గర కొంత డబ్బుని పొందటము, ఆ డబ్బు పోయినందుకు కుటుంబ వ్యవస్థలో మీకు గౌరవ మర్యాదలు పోవటం, ఇట్లా ప్రయాణాదుల్లో మీకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. అట్లాగే ఎవరైతే ఈ వృషభ రాశి వారు ఉన్నారో మీ యొక్క విద్యా ప్రామాణికాలు, విద్యా ప్రమాణాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్యపరంగా కూడా వేరే దగ్గర హాస్పిటల్స్ కి కాకుండా కొంచెం దూరంలో ఎవరో ఒకరు చెవటం, అయిన వాళ్ళు బంధువులు చెవటం, లేదా ఉద్యోగస్తుల్లో చెవటం, దానికి దగ్గరగా వెళ్ళి రావటం, దాని పరంగా ధనము ఖర్చు అయ్యేటటువంటి అవకాశం. ఏదేమైనప్పటికీ కూడా కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు కూడా కలిసి వచ్చే అవకాశం, సంతానాన్ని చూడటానికి దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కలుగుతుంది. అట్లాగే వీరి దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఏదైనా సరే అన్ని కొత్త ఆస్తులు, వాహనాలు, కొత్త వాహనాలు కొనేటటువంటి యోగము, ఇలాంటివి ఎన్నో కూడా జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ బుధ గురు శుక్రుల యొక్క బంధము వృషభ రాశి వారికి 3వ స్థానంలో ఉండటం ద్వారా కొంత వీరు కనుక వ్యాపారపరమైనటువంటి ఆలోచన సరళతో ఆలోచిస్తే వాక్కు ద్వారా మాట జారకపోతే మటుకు చాలా చక్కటి అవకాశం, లేదా ఆర్థికంగా అప్పుల బాధ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వీరు చేసేటటువంటి ఉద్యోగాల్లో లే ఆఫ్లు లేకపోతే మార్పులు, దీనికి ఇష్టం లేక వీరు వెంటనే ఉద్యోగాల్లోంచి వైదొలగటం, సొంతంగా రిజైన్ చేయడం, ఇవన్నీ సడన్ గా అప్పటికప్పుడు జరిగిపోయేటటువంటి వ్యవహారాలు వృషభ రాశి వారికి. లాభంలో శని ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క దృష్టి వలన వీరికి మరి వారి యొక్క జన్మ రాశిలోనే ఉన్నటువంటి కుజుడిని చూడటం ద్వారా వీరు అప్పులు తీరుతూ ఉంటుంటారు. కానీ అప్పులు తీరుద్దామనే కోరిక అయితే ఉంటుంది, అది బాగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి, అనుకున్న డబ్బులు తిరిగి రాకపోవడం. అట్లాగే గృహ సమస్యలు, లేకపోతే భూములు ఎవరో ఆక్యుపై చేయటం, దాని వలన వీరు ఎవరో ఒకరిని ఆశ్రయించడం, వాళ్ళు మళ్ళీ మోసం చేయటం, వీరి మీద ఎదురు కేసులు పెట్టడం, ఇట్లా ఒకటి కాదు. గృహ సంబంధిత లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అంత పరిస్థితులు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగ విషయాల్లో అయితే కనుక చాలా అప్రస్తుతమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రమోషన్స్ అలా దగ్గర దాకా వచ్చి ఆ ప్రమోషన్ వచ్చే లోపల వీరికి ఉన్నటువంటి కోపావేశాలు, ఇందాక చెప్పిన గ్రహస్థితి బాగాలేదు కాబట్టి ఉన్నటువంటి ఉద్యోగాలు పోవటం, మళ్ళీ కొత్త ఉద్యోగాల కోసం కాళ్ళు అరిగిపోయేటట్టు రోడ్ల మీద తిరగటం, ఇలాంటి అవకాశాలు ఎన్నో కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క బుధ గురు శుక్రుల యొక్క అవయోగం తొలగిపోవాలంటే వృషభ రాశి వారు లక్ష్మీనారాయణ యొక్క స్తోత్రాన్ని చదువుకోండి, లేదా విష్ణు సహస్రనామము కనకదార స్తోత్రం చదువుకోండి. దానివల్ల చాలా మంచి యోగము మీకు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంతానపరంగా కానీ విద్యాపరంగా కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా, లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ సుబ్రహ్మణ్యేశ్వర జపం చేయించుకొని లక్ష్మీ గణపతి హోమము, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించుకున్నట్లయితే కనుక సంతానపరమైనటువంటి విద్వేషాలు ఉండవు, విద్యార్థులకు విద్యందు ఆటంకాలు ఉండవు. రియల్ ఎస్టేట్లు లేదా భూపరమైనటువంటి సంబంధిత దోషాలు ఉన్నటువంటి వాళ్ళైతే కనుక వారందరికీ కూడా అవన్నీ తొలగిపోయి సుబ్రహ్మణ్యేశ్వరుడి అనుగ్రహం కలగడానికి అవకాశాలు ఉంటాయి. మరికొంతమంది అయితే కనుక ఉద్యోగాల పరంగా ఏదైనా ఇబ్బందులు పడ్డా, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పరంగా కానివ్వండి, లేకపోతే ఒక స్థాయిలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీరి ద్వారా అదే ఎవరైతే వ్యాపారంలో భాగస్వాములు ఉన్నారో వారి మధ్య తీవ్రమైనటువంటి ఆర్థిక అస్వస్థతలు కానీ, మాట విభేదాలు కానీ, కక్షలు కార్పణ్యాలు కనుక ఉన్నట్లయితే మీ మీద ఎవరైనా సరే చెడు ప్రయోగాలు చేసినా సుదర్శన పాశుపత రుద్ర హోమాలు చేయించుకోవడం, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ నెల 15వ తేదీ అమావాస్య రావటము,
ఆ యొక్క మిథున రాశిలోకి రవి సంక్రమణము ఈ విధంగా రావటం వలన రేపు వచ్చేటటువంటి 15వ తేదీ రోజున తప్పకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే తల్లిదండ్రులు లేరో వారు తప్పకుండా తర్పణాలు వదిలి తెల్ల తర్పణాలు వదిలి బ్రాహ్మడికి అన్నం బదులు చక్కగా అన్న సమారాధన బదులు ఏదైనా సరే స్వయంపాక దానం చేయడం చాలా ఉత్తమం. అలాగే గోప్రదక్షిణ వీరికి చాలా ఉత్తమమైనటువంటి రాజయోగ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఉన్నంతలో సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని చదవండి. గ్రహస్థితి అయితే కనుక వీరికి చాలా ప్రతికూలంగా ఉండేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది వృషభ రాశి వారికి. కాబట్టి 13వ తారీఖు వచ్చేటటువంటి శనిత్రయోదశి మాస శివరాత్రి రోజున విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి చక్కగా వారిద్దరినీ కూడా అభిషేకించి మీకు ఆలస్యం అవుతున్నటువంటి ప్రతి పని వివాహపరంగా కావచ్చు, భార్యాభర్తల మధ్య ఎడబాటు కలుగుతున్నా కావచ్చు, కోర్టు వ్యవహారాలు కావచ్చు, భూమి యొక్క కబ్జాలు ఇవన్నీ పోవటానికి చాలా విశేషము. ఏదేమైనా సరే ఇవన్నీ కూడా వృషభ రాశి వారికి జరుగుతాయా అంటే ఎవరికైతే జన్మజాతకంలో వారి యొక్క లగ్నము దశలు అంతర్దశలు తెలుస్తాయో దాని ద్వారా మాత్రమే అసలైనటువంటి శుభపరమైనటువంటి ఈవెంట్స్ని వారు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరినైనా సరే గురువుని సంప్రదించి మీరు వివాహం చేస్తున్నారా, ఎలా ఉంది, ఈ సంవత్సరం యోగం ఉందా లేదా, సంతానపరంగా ఇబ్బందులు పడుతున్నారా, అట్లాగే విద్యార్థుల పరంగా ఏదైనా విద్యలో ఆటంకాలు ఉన్నాయా, వ్యాపార నష్టాలు కలుగుతున్నాయా, ఇవన్నీ కూడా గురువు ద్వారా తెలుసుకొని ఇది మంచి యోగమా కాలమా, ఇది మంచి కాలమా కాదా. కాబట్టి ఆ గురువు చెప్పేటటువంటి పరిష్కారాలు చక్కగా ఆచరించి మీ యొక్క రాజబాటని మీరే వేసుకునే ప్రయత్నం చేయండి. ధర్మో రక్షిత రక్షిత సర్వే జనాః సుఖినో భవంతు.